వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఈ రోజు అయితే మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినమాట. ఇంకా మా వారు అయితే గేమ్కి వెళ్ళారు. పాప అయితే ఇంకా లెగ్స్ పోయింది నాతోనే. ఇంకా తనైతే ఆడుకుంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. మా వారికి అయితే పూజ అంతా రెడీ చేసి ఇచ్చేస్తే తను చేసేస్తారు, అన్ని తోమేసి ఇచ్చేస్తాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంతలోకి చేసేస్తాను అనమాట. ఈ రోజు అయితే నేను హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది, బ్లడ్ టెస్ట్ అయితే ఉందనమాట. ఇంకా త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసి ఇంకా మేమైతే మా ఆయన వచ్చాక వెళ్తానమాట. ఇంకా నేనైతే ఇప్పుడు రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను, మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. ఈ ముండే ఫ్లాట్కి ఏంటంటే అండి మెయిన్గా మంచి సన్లైట్ అయితే వస్తుంది అనమాట. బెడ్రూమ్లోకి కానీ కిచెన్లోకి కానీ. మేము నెల్లూరులో ఉన్నప్పుడు కూడా అలానే ముందంతా ఓపెన్ ప్లేస్ ఉండేది, ఇంకా అటువైపు బిల్డింగ్స్ కూడా ఉండేది కాదనమాట. మా ఫ్లాట్కి అయితే ఇంకా సెకండ్ ఫ్లోర్ అక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. మంచి సన్లైట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మొత్తానికైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా బయటకు బాల్కనీ నుంచి వ్యూ చూస్తూ ఉంటే ఇంకా పాప అయితే ఆడుకుంటుంది కదా. నేనైతే ఇంకా మా వారైతే వచ్చేసారు, పూజ అయితే చేస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే రుబ్బు ఉందనమాట. రుబ్బుతోని ఇంకా సాఫ్ట్ దోశలు అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. కొంచెం తిక్కుగా వేసామంటే ఈ దోశలు చాలా బాగుంటాయండి. ఇంకా మా వారైతే చూస్తున్నారు, గంట అయితే వాగించేస్తున్నారు, పక్కన పూజ అయితే చేసేస్తున్నారు. ఇంకా తను వచ్చే లోపల నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తాను. చట్నీ అయితే నిన్న చేశానండి, ఆ చట్నీ అయితే ఉందనమాట. కొత్తిమీర టొమాటో అన్నీ వేసి చట్నీ చేశాను, పల్లీలన్నీ. ఇంకా ఆ చట్నీ అయితే ఉంది. ఇప్పుడైతే కొంచెం నేను రుబ్బు అయితే పక్కకు తీసేసుకున్నాను. నేనైతే వారంకి సరిపడా ఇడ్లీ రుబ్బు అయితే రుబ్బేసి ఉంచేస్తానండి. ఒక్కొక్క రోజు పునుగుల్లాగా వేసేస్తాను అనమాట, గుంత పునుగుల్లాగా. ఒక రోజు ఇలా దోశలు వేసేస్తాను, ఊతప్పము, ఇడ్లీ, ఏది మా వారికి కావాలంటే అది ఇచ్చేస్తాను అనమాట. రోజు ఒకటేలా కాకుండా, కానీ ఎక్కువగా ఏంటంటే ఇడ్లీ పెడతానమాట. ఇంకా అలా ఇడ్లీలోని ఒక్కొక్కసారి ఇంకా టైం లేకపోతే ఇడ్లీ పాత్ర గట్రా ఇంకా తీయడం బద్ధకం అది అనిపిస్తే కుడుము పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే ఇలాగా ఊతప్పం కానీ ఇలా దోశలు కానీ వేస్తాను. దోశలు అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి అనమాట. మేమైతే ఇడ్లీ రవ్వ వాడడం చెప్పాను కదా, మా అత్తగారు అయితే పంపిస్తారనమాట. బియ్యంనే ఆడించేసి మంచి కడిగేసి ఆరబెట్టేసి అవి మంచిగా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అంత చిన్నగా, లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అంత మంచిగా సాఫ్ట్గా చిన్న నూకలాగా చేసేసి ఇంకా పంపిస్తారు. అదే మేము ఇడ్లీ రవ్వలాగా వాడతాం అనమాట. ఎక్కువగా అత్తయ్యలు మేము ఇడ్లీ చేస్తామండి. ఇంకా రోజు ఉండాల్సిందే, ఏ టిఫిన్ ఉన్నా లేకపోయినా ఇడ్లీ మాత్రం పెడతారనమాట. అందుకని చెప్పేసి ఎక్కువగా మాకు ఇడ్లీ రవ్వ అయితే అవుతూ ఉంటుంది. కొంచెం పలచగా కాకుండా క్రిస్పీగా కూడా కాకుండా ఇలా సాఫ్ట్గా ఇలా దోశలు వేసుకున్నారండి. కొంచెం పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇడ్లీ రుబ్బునే కొంచెం పక్కకు తీసేసి కొంచెం పులుసు పెట్టేసి నెక్స్ట్ రోజు ఇలా వేసేసుకుంటారు. నేనైతే ఒక 3 to 4 days తర్వాత ఇలా సాఫ్ట్ దోశలు అయితే వేస్తాను. చాలా బాగుంటాయి, బబుల్స్లా వచ్చేసి టేస్టీగా ఉంటాయి అన్నమాట దోశలు అయితేను. ఇంకా మొత్తానికైతే దోశలు అయితే రెడీ అయిపోయాయి. నిన్న నైట్ అయితే బిర్యానీ చేశానండి, అదైతే మిగిలిపోయింది అనమాట. అది ఇంకా 2 దోశలు వేసి ఇచ్చేస్తాను. మా వారైతే తినేస్తారు. గుడ్లు కూడా ఉడకబెట్టాను, బట్ మా పాప అయితే తినలేదు, మా వారైతే ఒకటి తిన్నారు. నేనైతే బ్లడ్ టెస్ట్కి వెళ్తాను కదా, ఇంకా నేను ఇప్పుడు ఏం తినకూడదు అనమాట, రిటర్న్లో వచ్చాకే తినాలి. ఇంకా మా పాప వదిలిన గుడ్డు కూడా రిటర్న్లో వచ్చాక తింటానమాట. ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను. పాప మా వారికి పక్కన చదువుతూనే ఉన్నారు, టైం అయిపోతుంది ఇంకా జనాలు ఎక్కువైపోతారు అని చెప్పేసి ఇంకా మొత్తానికి తొందరగా మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసేసి మా పాపకి అయితే ఇంకా స్నానం చేయించేసి రెడీ చేస్తానమాట. పాపం తను అప్పుడే లేచింది కదా, కాసేపు ఆడుకుంది. వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా తనకైతే రెడీ చేసేసి ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు. ముగ్గురం కలిసి ఇంక బండి మీద వెళ్ళిపోయాము. మాకు చాలా దగ్గర అండి హాస్పిటల్, ఇది డిఫెన్స్ హాస్పిటల్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా టోకెన్ నెంబర్ వచ్చేసి, మేము ఎంత ఎర్లీగా వచ్చామో 9 కల్లా వచ్చినా సరే మా టోకెన్ నెంబర్ వచ్చేసి 70 ఉందనమాట. ఇంకా కాసేపు అలా కూర్చున్నాము, చాలా జనం అయితే ఉన్నారు. నేనైతే ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడానికి అయితే వచ్చానండి. చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుందనమాట. నాకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే థైరాయిడ్ ఉండేది, దానివల్ల ఏంటంటే కొంచెం చిన్న డౌట్ ఉందనమాట, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయి ఇన్ని డేస్ అయిపోయిందనమాట. ఇంకా మా పాపకు కూడా 1 year అయిపోయింది కదా, ఇంకా నాకు ఇప్పటికీ హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదు. ఇంకా మా వారికి చెప్తే సర్లే ఇంకా థైరాయిడ్ టెస్ట్ చేయించేసుకో అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయకుండా చేయించుకోవాలి కదా. నాతో పాటు చాలామంది ఉన్నారు థైరాయిడ్ టెస్ట్ చేసేసుకోవడానికి. థైరాయిడ్ ఉందా అంటే అదొక టెన్షన్ అండి, లేకపోతే పర్లేదు. కానీ హెయిర్ ఫాల్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. నేనైతే ఇంకా ఆయిల్ రెగ్యులర్గా పెడుతున్నా కూడా చాలా ఎక్కువగా ఊడిపోతూనే ఉందనమాట. అదే చిన్న టెన్షన్ అయితే ఉందనమాట. అలా అని చెప్పి చేసుకుందామని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. థైరాయిడ్ టెస్ట్ అంతా అయ్యి ఇంటికి వచ్చినప్పటికి 11:30 అయ్యిందండి. మా పాప కూడా అసలు ఎగ్ తప్ప ఏం తినలేదనమాట. ఆ ఎగ్ కూడా హాఫ్ తిని హాఫ్ వదిలేసింది కదా, మీరు కూడా చూశారు. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే తనకు ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, నేను ఒకవైపు దోశలు అయితే వేసేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే
అయితే తనకి ఉక్కిరి చేసేసాను అనమాట. ఉక్కిరి కూడా చేసేసి తనకి తినిపించేసి నేను ఇంకా దోశలు వేసుకొని తింటున్నాను అనమాట. మొత్తానికైతే దోశలు చాలా సాఫ్ట్గా భలే ఉన్నాయి. నేను వచ్చినప్పటికి ఇంకొంచెం పులిచిందనమాట. బయట ఉప్పు వేసి ఉంచేసాను కదా, నేను తిన్నప్పటికి ఇంకా బాగా వచ్చాయి. ఇంకా ఎగ్ కూడా మా పాప వదిలేసింది కదా, ఆ ఎగ్ కూడా ఇంకా తినేస్తూ ఉన్నాను అనమాట నేను. ఇంకా మా పాప అండి ఒక్కొక్కసారి తన మూడు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఎగ్ వైట్ ఒక్కటే పెడతాను, ఎల్లో కూడా పెట్టాను అనమాట. ఒక్కొక్కసారి మంచిగా తినేస్తుంది, ఒక్కొక్కసారి అసలు తినదు. ఇప్పుడుది కాదులేండి ఈ వీడియో, చాలా డేస్ అయితే అయిపోయింది. ఎడిటింగ్ చేయడం అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అయితే ఉంది కదా, ఇంకా అలా అని చెప్పేసి మేము ఎగ్స్ కానీ చికెన్ కానీ ఏం తీసుకొని అయితే రావట్లేదు. ఇది అప్పటి వీడియో అనమాట, చాలా డేస్ అయితే అయిపోయింది. బర్డ్ ఫ్లూ రాకముందు వీడియో అనమాట. పాప అయితే ఆకలితోనే అలా తిరిగింది కదా, కొంచెం అలసిపోయింది. ఇంటికి రాగానే తినేసి మంచిగా పడుకొని పోయింది. ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా పాపను కూడా పడుకొని పెట్టేశాను. ఇంకా నేను కూడా తినేసాను కదా, ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా తోమేస్తాను. ఇదిగోండి తోటకూర పప్పు అయితే పెట్టాను అనమాట. ఎప్పుడు ఈ కుక్కర్ పొంగిపోతూనే ఉంటుంది. క్లాత్ పెట్టమని చెప్పేసి కామెంట్స్లో ఒక సిస్టర్ అయితే చెప్పారనమాట. ఇంకా క్లాత్ పెట్టి అయితే ట్రై చేయాలి. వెట్ క్లాత్ కావాలా మేబీ పెట్టాలి ఏదో చెప్పారు. ఇంకా అదైతే పెడతానమాట. ఇప్పుడైతే తోటకూర పప్పు పెట్టాను, అది అవుతుంది. మా పాప అయితే ఇంతలో లెగిసిపోయింది. పాప పడుకుందని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంతలోగా మళ్ళీ కుక్కర్ సౌండ్కి లెగిసిపోయిందండి. ఇంకా కుక్కర్ సౌండ్ అంటే తనకు కొంచెం భయం అనమాట. మళ్ళీ వెళ్ళి పాలు పేక్ కొంచెం నోట్లో పెట్టేస్తే పడుకొని పోయిందనమాట. నేనైతే మళ్ళీ వంటలోకి అయితే వచ్చేసాను. ఇవి వచ్చేసి చేపలు యాక్చువల్గా పులుసు పెడదామని చెప్పేసి ఈ ముక్కలు అయితే ఉంచానండి. నిన్న నైట్ అయితే మా వారు చేప తీసుకుని వచ్చారు, బంగారు పాప. ఫ్రై అయితే చేసేసాను. ఇవి కొంచెం ఉండిపోయి కదా అని చెప్పి పులుసు పెడదాం అనుకుంటే ఇంకా తోటకూర చూశాను ఫ్రిడ్జ్లో, ఇంకా ఎలాగైనా పాడైపోతుంది కదా అని చెప్పేసి తోటకూర పప్పు అయితే పెట్టేశాను. ఇవైతే నిన్న మా వారికి ఫ్రై చేస్తేనే నచ్చిందంటే ఇవైతే ఫ్రై చేసామన్నారు. ఇప్పుడు నేను ఇవైతే కొంచెం మసాలా పెట్టేసి ఫ్రై అయితే చేసేస్తానమాట. ఇగోండి ఇవైతే మిడిల్ పార్ట్స్ ఉంటాయి కదా బంగారు పాపకి, చెరువు చేప. ఈ మిడిల్ పార్ట్స్ కొంచెం అయితే ఉండిపోయాయి. బట్ ఫ్రై చేసి అంత బాగుంటుందో లేదో, చర్మం ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా తోటకూర పప్పు అయితే అవుతుంది కదా, దీనికి ఇంతలోగా అయితే నేను మసాలా అయితే పట్టించేస్తాను అనమాట. తోటకూర పప్పు అయితే పెట్టాను కదా, దానికోసం అయితే చింతపండు కొంచెం నానబెడుతూ ఉన్నాను. ఈ చింతపండు అయితే నానిపోతుంది కదా, ఇంతలోగా అయితే చేపలకి మసాలా పెట్టేస్తాను. ఇందులో నేను ఎక్కువగా పౌడర్స్ ఏం యూస్ చేయనండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసి కాసేపు అయితే కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసేసుకోండి, చేపల్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదైతే ఇప్పుడు మసాలాలన్నీ వేసేసాను కదా, తర్వాత అయితే ఇంకా కలుపుతాను అనమాట. ఇప్పుడు పప్పు అయితే అయిపోయింది. పప్పుకి ఏమొచ్చి కొంచెం చింతపండు అయితే పిండాలి కాబట్టి ఫస్ట్ పప్పు అయితే ప్రాసెస్ చూసేస్తాను. పప్పులోని కొంచెం చింతపండు, ఉప్పు, కారం అనేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఇందులో మరుగుతుంది. నేనైతే చేపలు కలిపేయచ్చు. ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. ఈ రైస్ అయ్యే లోపల ఇంకా ఈ పప్పు ఫిష్ ఫ్రై అయితే చేసేయాలన్నమాట. ఫిష్ ఫ్రై ఇంకా పప్పు పక్కన పెట్టేస్తే అయిపోతుంది రైస్ అయ్యేలోపు. ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది అనమాట. పప్పు గుద్దుతోని మంచిగా స్మాష్ చేసేస్తున్నాను. బాగా అయిపోయింది పప్పు కూడా. తోటకూర పప్పు చాలామంది బాగోదు అనుకుంటారు కదా, కానీ తోటకూర పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే చింతపండు వేసేయాలి. చింతపండు అయితే ఇప్పుడు మంచిగా ఇలా పిసికేసుకుని ఈ వాటర్ అయితే వేసేసుకోండి. చింతపండు అయితే వేయొద్దు, చాలామందికి తెలుస్తుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. పప్పులోని చింతపండు రసాన్ని వేసేసాను కదా, అందులోని కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. మన థిక్నెస్కి సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, ఉప్పు, కారం లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి, మీ ఇష్టము, ఏది నచ్చుతుంది. నేనైతే ఎక్కువగా కారమే వేస్తూ ఉంటాను. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, సాంబార్ పొడి కూడా ఉంటే వేసేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా పప్పు అయితే పెట్టేసాను. ఇటువైపు అయితే కుక్కర్ పెట్టేసాను కదా, ఇప్పుడైతే చేపల్ని కొంచెం ఇలా కుదుపుకొని మంచిగా మసాలా అయితే పట్టించేస్తున్నాను అనమాట. ఈ మసాలా పట్టించిన వెంటనే ఇంకా ఫ్రై అయితే చేసేయచ్చు. ప్యాన్లోనైతే ఆయిల్ వేసేసాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. రైస్ అయితే అయిపోయింది, ఇంకా దించేసాను అనమాట. ఇటువైపు అయితే పప్పు కూడా అయిపోయింది. ఇంకా ఇండక్షన్ మీద కొంచెం తాలింపు అయితే పెట్టేయాలి. ఇటువైపు అయితే చేపలకు పెట్టాను కదా, ఇండక్షన్ మీద ఇవ్వండి మా వారు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం తాలింపు అయితే చూడమని చెప్పాను అనమాట. ఇంతలోగా నేనైతే పప్పు ఇచ్చేసాను అనమాట, తనైతే వేసేస్తున్నారు. ఇక్కడైతే నేను చేపలకైతే ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. మా పాప కూడా లెగిసిపోయింది కదా, ఇంకా చక్కగా ఆడుకుంటుంది. ఇంతలోగానే తను ఎక్కువసేపు పడుకోదండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా లెగిసిపోతుంది అనమాట. మేము రావడమే లేట్గా వచ్చాం కదా, 11:30 అయితే అయిపోయింది. ఇప్పుడైతే చేపలు ఫ్రై అయ్యాక ఇంకా తినేయడమే. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 వరకు అయిపోయింది అనమాట, లేట్ అయిపోయింది. ఇంకా మా వారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ చేపలు ఫ్రై చేసేసి ఒక సైడ్ అయితే అప్పడాలు అయితే వేపేసాను అనమాట. ఇగోండి ఈరోజు లంచ్ వచ్చేసి తోటకూర పప్పు, రైస్, చేపల ఫ్రై,
ఇంకా అప్పడాలన్నమాట. ఈరోజు లంచ్ అయితే ఇది అయిపోయింది. మార్నింగ్ నుంచి లంచ్వి, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ గిన్నెలు చాలా ఎక్కువైతే పడ్డాయి అనమాట. అవన్నీ తోమాలి. ఈ గిన్నెలు అయితే చూడండి, గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇదే పెద్ద టాస్క్ అనమాట. నాకు గిన్నెలు తోమడం అంటే ఒకప్పుడు అసలు నచ్చేది కాదు. బట్ అది ఏదైనా తప్పదు కదా, ఇన్ని గిన్నెలు పడ్డాయి. ఇంకా వెంటనే తోమేద్దామన్నా కొన్ని టైమ్స్ అవ్వదనుకోండి. ఎందుకంటే నేను కొంచెం లేట్గా వండడం అవన్నీ చేస్తాను అనమాట, వంట చేయడం అది. అందుకే ఈ గిన్నెలన్నీ ఇప్పుడు ఒక్కసారి తోమేశాను. ఇంతలోగా అయితే నేను పాప కోసము ఇండక్షన్ మీద ఇవి పెట్టేశాను అనమాట. యాపిల్ అదైతే బాయిల్ అయిపోయింది అనమాట. తను ముక్కలు ఇస్తే తినట్లేదు, అందుకని చెప్పేసి మరి ఇదే ప్రాసెస్లో ఇచ్చేస్తున్నాను అనమాట. ఇగోండి, ఇందులో ఆల్రెడీ మిల్క్ మరగబెట్టాను, అందుకు ఈ గిన్నె ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇది మిక్సీ కొట్టేసి తనకు పట్టేస్తాను, ఒక పెద్ద పని అయిపోతుంది నాకు. తను తిన్నప్పటికే చాలా లేట్గా తింటుందండి. ఇందులో కూడా ఇంక వదిలేస్తుందేమో, దేవుడి దయ వల్ల తినేయడమే కావాలి. అసలు ఏం తినట్లేదు అనమాట. ఇంకా మధ్యాహ్నం కొంచెం రైస్ పెట్టాను, అది కూడా తినలేదు. ఇప్పుడు ఇది యాపిల్ అయితే తినిపించాలి. గండి యాపిల్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు తనకైతే కొంచెం తినిపించేస్తాను. పాప అయితే మొత్తానికి చక్కగా యాపిల్ అయితే తినేసిందండి. ఇప్పుడైతే నేను రోటీ పిండి కలిపేస్తున్నాను. కొంచెం త్వరగానే కలిపేసి ఉంచేసాం అనుకోండి, ఈవినింగ్ నేను కిందికి వెళ్ళి వస్తాను కదా, వాకింగ్ అది చేసేసి ఇంకా అలా పాపను ఆడిపించేసుకొని నేను కూడా అలా కాసేపు వాకింగ్ అది చేసుకుని వచ్చే లోపల పిండి అయితే బాగా నానిపోతుంది. వచ్చిన వెంటనే ఇంకా కర్రీ చేసేసుకొని ఇంకా ఈ రోటీ అయితే చేసేయచ్చు. అందుకని చెప్పేసి రోటీ పిండి అయితే కలిపేసాను. ఇగోండి, మా బుడ్డిదైతే రెడీ అయిపోయింది. పాపం దానికి కాసేపు ఈవినింగ్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చూపించాలన్నమాట. తనకు కూడా పిల్లలు ఇలా ఇంట్లో ఉంటే కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదండి. కిందకి అలా కాసేపు తిప్పేసి తెచ్చేసామనుకోండి, వాళ్ళు ఫ్రీ అయిపోతారు. మనకు కూడా రోజంతా ఇంట్లో ఉంటాం కాబట్టి చిరాగ్గా అనిపిస్తుంది. కాసేపు అలాగా కింద రౌండ్స్ వేసి వచ్చేస్తే మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది అయితే వచ్చేసారు. ఈవినింగ్ అయితే నార్త్ ఇండియన్స్ ఇంకా మా తెలుగు బ్యాచ్ అంతా కూర్చుంటారండి. ఇక్కడ వైజాగ్లో ఏంటంటే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట తెలుగు వాళ్ళు. ఇక్కడ నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఇగోండి, చాలా బ్లాగ్స్ కూడా ఉంటాయి. ఎక్కువ నెల్లూరులో అయితే చాలా ఒక 3 to 4 బ్లాగ్సే ఉండేవి. ఇక్కడ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ బ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇగోండి, మా తెలుగు ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చొని ఉందనమాట. నేనైతే వచ్చేసాను. చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. కాసేపు వీళ్ళు కూడా వాకింగ్ అయితే చేసేసి కూర్చుంటారు. నేను కూడా కాసేపు అలా కూర్చొని పాపను ఆడిపించేసుకొని ఇంకా వెళ్ళిపోతాను అనమాట. 8-8:30 వరకు ఉంటామన్నమాట. హాయ్ గైస్, కుంభమేళా నుంచి మా ఈ బ్యాంగిల్స్ అన్నీ తెచ్చింది ఈ అక్కను. థ్యాంక్ యూ అక్క. ఇంకా అమ్మ వీళ్ళందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. అక్క బ్యాంగిల్స్ అయితే తెచ్చారు. ఈ బ్యాంగిల్స్ అన్ని తెచ్చింది అక్క. గాయస్, థ్యాంక్ యూ గాయస్. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా రోటీ అయితే చేసేద్దామని చెప్పేసి ముందు కర్రీ చేస్తున్నాను అనమాట. కర్రీ ప్రిపేర్ అయిపోతే రోటీ చేసి అలా వేడివేడిగా తినేయచ్చు కదా. ఇంకా మేమందరం తినేసాక పాపను కూడా తినిపించేస్తాను. ఇప్పుడైతే ఎగ్ ఉక్కిరి చేశాను అనమాట. ఎగ్ ఉక్కిరి తర్వాత ఇంకా రోటీ అయితే చేయాలి. ఇంకా ఎగ్ ఉక్కిరి అయితే నాకు మా వారికి కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే కొట్టేసి ఎగ్ ఉక్కిరి అయితే వేసేసానండి. ఇంకా రోటీ చేసేసాక ఇంకా తినేసి పాపను తినిపించేసి గిన్నెలు తోమేసి ఇంకా పడుకుని పోవడమే అనమాట. డైలీ ఇంకా రొటీన్ ఇలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.